నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మార్నింగ్ నుండి ఒక ఇంపార్టెంట్ పని కోసం అని బయట తిరగాల్సి వచ్చింది. ప్రీవియస్ 1-2 డేస్ మాత్రం అస్సలు బాగాలేదు. ఏది చేసినా ఏదో ఒక నెగటివిటీ అయితే జరుగుతుంది. అయితే రీసెంట్లీ నా పాన్ కార్డ్ లో డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయించాం కదా, అదైతే అయిపోయింది. కానీ అందులో కూడా ఒక చిన్న ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అనమాట. సో అది తర్వాత రెక్టిఫై చేసుకుందామని ప్రెసెంట్ వదిలేసాము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే అప్డేట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఒకటే బ్యాంక్ అకౌంట్ అన్నమాట. సో అందులో కూడా చేంజ్ చేసేస్తే అయిపోతుందని ఈ రోజు మార్నింగే బ్యాంక్ వెళ్ళాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేమ్ చేంజ్ అయ్యాక అన్ని డాక్యుమెంట్స్ ఒకేలా ఉండటం ఎంత ఇంపార్టెంటో నాకు ఈ రోజే అర్థమైంది. బ్యాంక్ కి వెళ్ళాక అక్కడ ఐడి ప్రూఫ్ తో పాటు ఎక్స్ట్రాగా అఫిడవిట్ లేదా రిటర్న్ ప్రూఫ్ ఏమైనా కావాలి అని చెప్పారు. ఇంకా అదర్ ఆప్షన్ అయితే లేదు. అందుకని నోటరీ దగ్గరికి అయితే వెళ్ళాము, అక్కడ అఫిడవిట్ చేస్తారని. తీరా అక్కడికి వెళ్ళాక లాయర్ అయితే అవైలబుల్ లేరు. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి అని చెప్పారు. సరే అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. దాదాపు ఒక 1 అవర్ కి పైగానే వెయిట్ చేసాము. పైగా మాతో హర కూడా ఉందన్నమాట. సో బయట అంతసేపు ఎండలో పాపని తీసుకొని వెయిట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. కొంచెం సేపటికి లాయర్ వచ్చారు. సరే ఇప్పుడు అఫిడవిట్ చేస్తారేమో అని అనుకున్నాము, కానీ మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది అన్నారు. సరే ఇంతసేపు ఎలాగో వెయిట్ చేసాం కదా, పని మొత్తం కంప్లీట్ చేసుకునే వెళ్తాము, చెయ్యండి అని చెప్పాము. తర్వాత కొంచెం సేపటికి ఆ పని ఈ రోజు కాకపోవచ్చు అని చెప్పారు. ఆ మూమెంట్ లో అసలు చాలా కోపం వచ్చింది. అదేదో ముందే అవ్వదు అని చెప్పుంటే వేరే ఆప్షన్ అన్నా చూసుకునే వాళ్ళం కదా అని అనిపించింది. ఇంతసేపు పాపతో బయట వెయిట్ చేసి ఎండలో తిరిగి ఫైనల్ గా మళ్ళీ అవ్వదు అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఒకానొక టైంలో నా ఓన్ నేమ్ నేను చేంజ్ చేసుకోవాలి అంటే ఇన్ని పర్మిషన్స్, సిగ్నేచర్స్ అవసరమా అని అనిపించింది. బట్ ఎనీవే ఇదొక పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఇంకా చేసేదేం లేక వేరే దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ చేయించుకొని మళ్ళీ బ్యాంక్ కి తిరిగి వెళ్ళాము. అక్కడ ఆధార్ అండ్ పాన్ అప్డేట్ తో పాటు సిగ్నేచర్ చేంజ్ ఫామ్ కూడా ఫిల్ చేసి ఇచ్చేసాము. బ్యాంక్ లో మాత్రం ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. అది చూసాక కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుండి తిరిగిన పని అట్లీస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని. ఈ రోజు ఎందుకో గానీ మార్నింగ్ నుండి నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. అందుకే ఇంకా ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలని అనిపించింది. పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నిజానికి ఇంట్లో ప్రాపర్ గా పూజ చేసుకొని చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మధ్యలో నేను రెగ్యులర్ గా పూజ చేసుకోలేకపోయాను. అందుకే ఈ రోజు ఎలా అయినా పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ప్రసాదం కోసం ఆల్రెడీ మార్నింగే శనగల్ని నానబెట్టాను. నిజానికి నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము, కానీ రెగ్యులర్ బేస్ లో పూజ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది మన హెల్త్ ఇష్యూస్ వల్ల. కానీ వారంలో ఒక 3 to 4 టైమ్స్ అయితే డెఫినెట్ గా చేసుకుంటాను. ఎక్కువగా నేను పూజ అనేది సాయంత్రం టైంలో చేసుకుంటూ ఉంటాను. సో ఎప్పుడో ఒకసారి అలా మార్నింగ్ అవర్స్ లో పాసిబుల్ అవుతుంది. ఇంకా ఈ రోజు ఈవినింగ్ నేను పూజ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ నుండి నాకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు నా స్పేస్ ని నేను పూజ చేసుకోవడంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతేకాకుండా పూజ సామాగ్రి అనేది క్లీన్ గా ఉండాలి అని చాలా కేర్ తీసుకుంటాను. ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నా సరే పూజ ముందు మళ్ళీ మరొకసారి క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు. ఇంకా తర్వాత నేను వ్రతం చేసుకున్నప్పుడు కొంచెం బియ్యం ఉండే అనమాట. కాబట్టి ఇప్పుడు దాంతో బెల్లం పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వరకు అయితే పులిహోర ప్రసాదం అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, కానీ నాకు మాత్రం ఈ బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది స్మెల్ అంతా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ నా పని కిచెన్ లో అయితే కంప్లీట్ అయిపోయింది. శనగలు కూడా మంచిగా ఉడికిపోయాయి. బట్ నేను దీన్ని తాలింపు వేయను అనమాట. సో డైరెక్ట్ గా అలా బౌల్లో తీసుకొని ప్రసాదంగా పెట్టేస్తాను. ఆ తర్వాత పూజ గదిని అయితే మొత్తం క్లీన్ చేసేసాను. స్వామివారి పటాల్ని అన్ని మంచిగా తుడిచి క్లీన్ చేసి గంధం, కుంకుమతో బొట్లు పెట్టేశాను. అలా ఒక్కోటి నీట్ గా అరేంజ్ చేస్తుంటే నాకు చాలా కామ్ గా అనిపించింది. జస్ట్ ఒక 1-2 వీక్స్ అనుకుంటా నేను పూజ చేయకుండా ఉన్నది. దానికే అసలు ఎప్పటి నుంచో నేను పూజ చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇంట్లో దీపం పెట్టేసి మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. అందుకని ఇంకా డ్రెస్ మీదే పూజ చేసుకుంటున్నాను. నాకు పూలు పెట్టుకోవాలంటే చాలా పెద్దగా ఉండాలన్నమాట. సో ఒక 2 మూరలు అయితే సరిపోవు, జుట్టు కొంచెం పెద్దది కదా. కానీ పూజ టైంలో అలా కాదు, ఎంతున్నా కొంచెమైనా సరే నేను పూలు పెట్టుకొని పూజ చేసుకుంటాను. మా ఇంట్లో ఒక చిన్న పూజా మందిర్ ఉంది, అయినా సరే అదే నాకు చాలా స్పెషల్ అన్నమాట. దీపాలు వెలిగించి పూజ రూమ్ మొత్తం రెడీ అయ్యాక చూస్తుంటే ఎంతో పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మొత్తానికైతే పూజ చేసుకున్నాను. సో మార్నింగ్ నుండి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కొంచెం కొంచెంగా తగ్గినట్టు అనిపించింది.
కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట. సో ఈ రోజు మా ఇంట్లో ఈ ఈవినింగ్ పూజ అనేది ఇలా జరిగిందనమాట. ఇంకా కొంచెం మైండ్ ఫ్రెష్ అయింది. సో అందుకని తర్వాత అలా కొంచెం సేపు బయటకి అయితే వెళ్ళాము. ఎక్కడికంటే నాకు కొన్ని కాటన్ శారీస్ కావాలి. చాలా రోజుల నుండి నేను కొన్ని అవుట్ఫిట్స్ గురించి ప్లాన్ చేస్తున్నాను. నేనైతే 3 అవుట్ఫిట్స్ అనుకుంటున్నాను. కాటన్ లో అయితే లెహెంగాకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కదా. సో ఎస్పెషల్లీ నాకు సింపుల్ గా ఉన్నా కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. అందుకే మంచి కలర్ కాంబినేషన్ కోసం షాపింగ్ కి వెళ్ళాము. అక్కడ చాలా శారీస్ చూసాను. ఒక్కోటి ట్రై చేస్తూ కలర్స్ కంపేర్ చేస్తూ ఆల్మోస్ట్ ఫుల్ షాప్ మొత్తం తిరిగాను. కానీ ఎందుకో నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ షేడ్స్ అనేది నాకు దొరకలేదు. కొన్ని డిజైన్స్ అయితే బాగున్నాయి కానీ కలర్ కాంబినేషన్స్ నచ్చట్లేదు అనమాట. ఇంకొన్ని కలర్స్ బాగున్నాయి కానీ ఫ్యాబ్రిక్ అంత స్పెషల్ గా అనిపించట్లేదు. ఇంకా అక్కడ నుండి వేరే షాప్ కి వెళ్ళాము. సరే అక్కడైనా దొరికేస్తాయి ఏమో అని చాలా హోప్స్ తో వెళ్ళాము. కానీ అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా చేసేదేం లేక ఫైనల్ గా అమ్మకే కాల్ చేశాను. అమ్మకి యూజువల్లీ కలర్స్ అండ్ సెలెక్షన్స్ అనేది బాగా తెలుసు. అందుకని ఇంకా అమ్మకి పిక్ షేర్ చేసి అక్కడ అమ్మకే తీసుకోమని చెప్పాను. అసలు ఇప్పుడు ఇంత పర్టికులర్ గా అవుట్ఫిట్ ప్లాన్ ఏంటో అనేది ముందుగా మీకే తెలుస్తుంది. ఫర్దర్ గా మన వీడియోస్ ని ఫాలో అవ్వండి. సో ఈ రోజు ఇలా కొంచెం స్ట్రెస్, కొంచెం పీస్, కొంచెం షాపింగ్ తో మా డే కంప్లీట్ అయింది. మార్నింగ్ ఫ్రస్ట్రేషన్ తో స్టార్ట్ అయిన డే ఈవినింగ్ కి మాత్రం చాలా కామ్ గా ఎండ్ అయింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.